పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోతే మిగతా 3 శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం రోజున చేసుకోవచ్చు. నేను కూడా మొదటి శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. అయితే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత మరుసటి రోజు శనివారం రోజున మనం పీఠం ఎలా కదపాలి, మనం పూజ చేసుకున్న పూజా సామాగ్రి మొత్తాన్ని ఏమి చేయాలి, అవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుపుతాను. అలాగే వరలక్ష్మి వ్రతంకి పూజా సామాగ్రి ఏ విధంగా సర్దుకోవాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి, వ్రతంలో తోరాలు ఎలా తయారు చేసుకోవాలి, వాయనం ఎలా ఇవ్వాలి, వీటన్నిటి గురించి క్లియర్గా వీడియోస్ చేశానండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోస్లో కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు, వాటి గురించి కూడా ఈరోజు వీడియోలో చెప్తాను. మనం వరలక్ష్మి వ్రతాన్ని శుక్రవారం రోజున ఉదయం చేసుకుంటాము. అయితే పూజ పూర్తయ్యేసరికి 2, 3 అట్లా అవుతుంది. ఒకవేళ 3 వరకు పూజ పట్టకుండా త్వరగా పూజ పూర్తయినట్లయితే మీరు సాయంకాలం మళ్ళీ దీపారాధన చేయాలి. ఒకవేళ పూజ పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 3, 4 అలా అవుతుంది అనుకుంటే మీరు పూజ పూర్తయ్యే సమయంలో మళ్ళీ కొంచెం నూనె వడ్డిస్తే దీపారాధన వెలుగుతూనే ఉంటుంది. మళ్ళీ సాయంకాలం 6 గంటల సమయంలో నూనె వడ్డించి పూజ చేసుకోవచ్చు. లేదంటే నూనె వడ్డించేసి మీరు చక్కగా కూర్చొని అమ్మవారికి సంబంధించినవన్నీ చదువుకోవచ్చు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కూడా దీపారాధన చేయాలి. అంటే కలశాన్ని కానీ గౌరమ్మని కానీ ఫోటోని కానీ కదపకుండా ముందు రోజు పెట్టిన పువ్వులు కొంచెం తీసి మళ్ళీ కొత్త పువ్వులు కొన్నైనా పెట్టి దీపారాధన చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి దిష్టి తీయాలి. అంటే ఇంతకు ముందు రోజుల్లో అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మనం ఇంట్లో వరకే చేసుకునే వాళ్ళము, ముత్తైదుల వరకే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఫొటోస్ రూపంలోనో వీడియోస్ రూపంలోనో అందరికీ చూపిస్తున్నారు. ఒక్క యూట్యూబ్ ఛానల్స్ ఉంటేనే కాదండి, మామూలు వాళ్ళు కూడా స్టేటస్లు పెట్టుకొని వాట్సాప్లలో వాళ్ళ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని అమ్మవారిని అందరికీ చూపిస్తున్నారు. అంతేకాకుండా మనం కూడా అమ్మవారిని అలంకరించిన దగ్గర నుండి చాలాసార్లు అనుకుంటూనే ఉంటాం, చాలా బాగా వచ్చింది, అమ్మవారు చాలా అందంగా ఉన్నారు అండి అంటూనే ఉంటాము. అందుకే మన దృష్టి కూడా అమ్మవారికి తగలకుండా ఖచ్చితంగా దిష్టి తీయండి. ఒక చిన్న ప్లేట్లో కొన్ని నీళ్ళు తీసుకొని దానిలో పసుపు, సున్నము వేసి దాంట్లో ఒక తమలపాకు కానీ లేదా ఒక ప్రమిద కానీ పెట్టుకొని హారతి కర్పూరం పెట్టుకొని వెలిగించి అమ్మవారికి దిష్టి తీయాలి. మామూలుగా అయితే మనం హారతిని ఎడమ నుండి కుడికి ఇస్తూ ఉంటాము. కానీ ఎర్ర నీళ్ళను మాత్రం కుడి నుంచి ఎడమకి తిప్పుతూ 3 సార్లు తిప్పాలి. అలాగే ఎడమ నుండి కుడికి కూడా 3 సార్లు తిప్పాలి. అలా దిష్టి తీసిన నీళ్ళని మనం ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి, లేదంటే ఏదైనా సింకులో పోసేయాలి. ఎవరూ తొక్కకూడదు. ఆ ప్రమిదని ప్లేట్ని చక్కగా శుభ్రం చేసుకొని మళ్ళీ మనం ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. ఇలా అమ్మవారికి దిష్టి తీయటం నియమం అయితే కాదండి, మన తృప్తి కోసం, మన సంతోషం కోసం చేసుకోవడం. అలాగే దీపారాధన ఉన్నప్పుడే మనం కలశాన్ని, విగ్రహాన్ని, గౌరమ్మని, ఫోటోని కదపాలి. ఆ తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత అవన్నీ తీసి సర్దుకోవాలి. నేను ఆల్రెడీ దీపారాధన ఉన్నప్పుడు కదిపాను, కానీ ఎలా కదపాలో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. కుడి నుంచి ఎడమకు కదుపుతూ అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం తృప్తిగా వ్రతం చేసుకుంటాము తల్లి, ఆ భాగ్యాన్ని మాకు కల్పించు అని చెప్పాలి. మొదట గణేషుని కదిపిన తర్వాత కలశాన్ని కూడా కదిపి ఒకసారి పైకి ఎత్తి పెట్టాలి. అలాగే అమ్మవారి విగ్రహాన్ని, ఫోటోని అన్నీ కదపాలి. అలా అన్నీ కదిపిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత అప్పుడు మనం అన్నీ తీయాలి. అలా కదిపిన తర్వాత అవన్నీ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. అమ్మవారికి సమర్పించిన తాంబూలాన్ని ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు స్వీకరించాలి. ఒకవేళ వాళ్ళు తినలేము అనుకుంటే ఇంట్లో పిల్లలుంటే వాళ్ళకి ఇవ్వవచ్చు. అలాగే తాంబూలంలో ఉండే శనగలు కానీ పువ్వులు కానీ పాడైపోతాయి కాబట్టి అవి నిర్మాల్యం చేసేయాలి. ఇంకా ఒక్క ఖర్జూరం లాంటివి మనం ఉపయోగించుకోగలము అనుకుంటే మనం ఉంచుకోవచ్చు. అంటే ఖర్జూరాన్ని వాటర్లో వేసుకొని వాటర్ తాగొచ్చు కదా, అలా తాగొచ్చు, లేదంటే తినచ్చు. అలాగే ఒక్కని మనం గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఒక్క వేసి నూరుకుంటాము, అప్పుడు ఉపయోగించుకోవచ్చు. అలా దాల్చుకునే ఓపిక ఉంటే మాత్రం చక్కగా దాచుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టినవి, ఎంతో శక్తివంతమైనవి. మనం ఉపయోగించుకోగలిగితే మాత్రం ఉపయోగించుకుంటేనే మంచిది. అలాగే గౌరీ గణపతిని, అక్కడ పెట్టిన తోరాలు, పువ్వులు అన్నీ కూడా నిర్మాల్యం చేసేయాలి, పారి నీటిలో కలపాలి. గౌరమ్మని నీటిలో కలపకుండా మీకు వీలుంటే మాత్రం ఫేస్కి రాసుకోవచ్చు, అలాగే మంగళసూత్రాలకు రాసుకోవచ్చు. కాళ్ళకు రాసుకోకూడదు. అలాగే తలస్నానం చేసిన తర్వాత మాత్రమే రాసుకోవాలి. మనం స్నానం చేయకముందు ఆ గౌరమ్మని ఫేస్కి రాసుకోకూడదు. అలాగే అమ్మవారి దగ్గర పెట్టుకున్న బట్టల్ని ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళే కట్టుకోవాలి. కొంతమంది లక్ష్మీదేవి చిత్రపటం లేదు, వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టుకొని పూజ చేసుకోవచ్చా అంటున్నారండి. పెట్టుకోవచ్చండి. మనం అక్కడ వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టుకున్నా, లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకున్నా, లేదా పసుపు గౌరమ్మని చేసుకుంటాం కదా, ఆ గౌరమ్మకే పూజ చేసుకున్నా చాలండి. మనం మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవిని కొలుచుకుంటే చాలు. మనం పూజించిన మంగళకరమైన వస్తువులన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు మళ్ళీ కూడా.
అష్టోత్తరాలు చదువుకున్న పసుపు కొమ్ముల్ని మళ్ళీ మనం అష్టోత్తరాలు చదువుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. లేదా మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని మనం పసుపులాగా ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. అది చాలా శక్తివంతమైనదండి. మనం ఉపయోగించుకుంటే చాలా మంచిది. కాకపోతే ఇంట్లో ఏదైనా అడ్డు ఉంటే మాత్రం ఆ పసుపు ముట్టుకోకూడదు. అలాగే కాళ్ళకు రాసుకోకూడదు. కానీ గడపలు బుధించడానికి ప్రతి శుక్రవారం ఉపయోగించుకోవచ్చు. ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు పీఠం బుధించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కొంతమంది మాకు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది, 6 ఇయర్స్ అవుతుంది, 13 ఇయర్స్ అవుతుంది, మేము ఈ సంవత్సరం వ్రతం చేసుకోవచ్చా అంటున్నారండి. మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, దానికి దీనికి సంబంధమే లేదు. మనం ప్రశాంతంగా వ్రతం చేసుకోవచ్చు. అలాగే మన కోసం తీసుకున్న శారీ అమ్మవారికి పెట్టచ్చా అని అడుగుతున్నారు. మన కోసం తీసుకున్నా సరే మనం కట్టుకోకపోతే అది కొత్త చీరనే కదా, అప్పుడు అమ్మవారికి పెట్టచ్చు. కలశంలో వాటర్ పోసి కలశం పెడుతున్నాం కదా, మరి అమ్మవారిని చీర కట్టినప్పుడు అక్కడ ఏం పెడుతున్నారు అని అడుగుతున్నారు. నేనైతే అమ్మవారి చీర అలంకరణలో బియ్యం పోస్తున్నానండి. నేను కేవలం అలంకరణ కోసం మాత్రమే పెట్టుకుంటున్నాను. మనం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి పక్కనే ఉన్నట్లుగా ఉంటుందనేసి పెట్టుకుంటున్నాను. అలా లేదు అనుకుంటే మీరు కలశంకే అమ్మవారి ఫేస్ పెట్టి అలంకరించుకోవచ్చు. అలాగే అమ్మవారి పూజకి పెళ్ళికి ఉపయోగించిన పీటలు ఉపయోగించవచ్చా అని అడుగుతున్నారండి. పీటలకి తప్పు ఉండదండి, ఏ అయినా ఉపయోగించుకోవచ్చు. మనం పెళ్ళికి ఉపయోగించుకున్నవైనా సరే అమ్మవారికి ఉపయోగించుకోవచ్చు. అలాగే సుహాసిని స్త్రీలు ఈ వ్రతం చేయవచ్చా అని అడుగుతున్నారండి. మనం సౌభాగ్యం కోసం వరలక్ష్మి వ్రతం చేస్తాం కాబట్టి సుహాసిని స్త్రీలు ఈ వ్రతం చేయకూడదు. కానీ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అంతటి పుణ్యం లభిస్తుంది. మనం వాళ్ళు చేస్తున్నప్పుడు వంట విషయంలోనూ లేదా పూజా సామాగ్రి అందించడం విషయంలోనూ హెల్ప్ చేయొచ్చు, ఏం కాదు. అలాగే వరలక్ష్మి వ్రతం సింపుల్గా చేసుకున్నా సరే ముత్తైదులకు తాంబూలం ఇవ్వచ్చా అని అడుగుతున్నారండి. మనం సింపుల్గా చేసుకున్నా, అసలు ఆ రోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోకపోయినా సరే తాంబూలం ఇస్తే చాలా మంచిది. మనం అమ్మవారి స్వరూపంగా భావించి తాంబూలం ఇస్తాము. మనం నిత్య పూజ చేసుకున్నా సరే ముత్తైదులకు తాంబూలం ఇస్తే చాలా మంచిది. కలశంలోని నీటిని ఇల్లంతా ఒకసారి చల్లుకొని, అలాగే మన మీద ఇంట్లో వాళ్ళ మీద చల్లుకొని, మిగతా నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పోయండి. అలా చేయటం వలన అంతా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అలాగే కలశం కింద బియ్యాన్ని, ఫోటో కింద బియ్యాన్ని కూడా మనం పరమాన్నం చేసుకొని తినాలి. ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు పరమాన్నం చేసుకోవాలి. అలాగే వీటితో పాటు తోరాన్ని కూడా నిర్మాణం చేయాలి. అప్పటి వరకు తోరం ఉంచుకోవాలి. అమ్మవారికి అటు ఇటు నిండుగా పెట్టుకున్న పసుపు కుంకుమని యథావిధిగా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. లేదంటే గడపలు బుధించడానికి పసుపును ఉపయోగించుకోవచ్చు. కుంకుమని మనం ధరించడానికి గడపలకి, పూజా పీఠాలకి బొట్లు పెట్టడానికి ఉపయోగించుకోవచ్చు. పూజా గది సపరేట్గా లేకపోతే హాల్లో చేసుకోవచ్చు అంటున్నారండి. ప్రశాంతంగా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని మనం ఎక్కువగా హాల్లో చేస్తేనే నిండుగా ఉంటుంది. అలాగే శారీని అమ్మవారికి ముందు రోజు నైటే అలంకరించి పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. ముందు రోజు నైటే అలంకరించి పెట్టుకోండి. కాకపోతే అమ్మవారి ఫేస్ పెట్టడానికి కొబ్బరికాయ పెడతాం కదా, ఆ కొబ్బరికాయని అమ్మవారి ఫేస్ని తర్వాత రోజు పూజ రోజు పెట్టండి. అలాగే అమ్మవారి కాసు కంపల్సరీ పెట్టుకోవాలని అడుగుతున్నారండి. అది మన ఇష్టం అండి. మన పరిస్థితిని బట్టి అందరికీ కాసు పెట్టుకునేంత అవకాశం ఉండదు కదా, పెట్టుకునే అవకాశం ఉంటే మాత్రం పెట్టుకోండి. అలాగే మీరు ఏం చదువుకుంటూ పూజ చేస్తారని అడుగుతున్నారు. పూజ చేసేటప్పుడు అమ్మవారి పుస్తకాలు ఉంటాయి కదా, మనం పుస్తకాల్లో అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, మణిదీప వర్ణన ఇవన్నీ చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమీ చదవలేము అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః అని, ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అని చదువుకుంటూ పూజ చేసుకోండి. అలాగే మనం ఎంత ఆడంబరంగా పూజ చేసాము అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితో పూజ చేసాము అనేది మాత్రమే ముఖ్యము. మన దగ్గర ఎటువంటి పూజా సామాగ్రి లేకపోయినా సరే అక్షింతలు, పుష్పము సమర్పించుకుంటూ కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అక్షింతలు, పుష్పం అయితే కంపల్సరీ ఉంటాయి. ఒకవేళ పుష్పాలు కూడా మీరు ఒకవేళ అవి పెట్టుకునే పరిస్థితి లేదు అనుకుంటే అక్షింతలు కలిపైన అక్షింతలతో పూజ చేసుకోండి. మీరు ఏమైతే అమ్మవారికి సమర్పించాలి అనుకుంటున్నారో, ఏదైతే మనం తెచ్చుకోలేము అనుకుంటున్నారో అవన్నీ అమ్మవారికి సమర్పిస్తున్నట్లుగా మనసులో భావించి పూజ చేసుకోండి. తప్పకుండా మీ యొక్క తపన అమ్మవారికి చేరుతుంది. అంతేకాని మనం పూజ చేయడానికి అవి లేవు ఇవి లేవు అంటూ బాధపడుతూ పూజ చేయకూడదు. ఏవి ఉన్నాయో వాటితో తృప్తిగా పూజ చేసుకోండి. తెలుసుకున్నారు కదండి వరలక్ష్మి వ్రతం పీఠాన్ని ఎలా కలపాలి, అవన్నీ ఏం చేయాలనే విషయాల గురించి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.